వెల్కమ్ టు సివిల్ టాపిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం అలవబుల్ వేస్టేజ్ పర్సెంటేజ్ ఆఫ్ మెటీరియల్స్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అనమాట. మనం సైట్లో ఉన్నప్పుడు ఒక్కొక్కటి సిమెంటు, కాంక్రీట్, శాండ్ ఎంత వేస్టేజ్ అవ్వచ్చు, ఎంత పర్సెంట్ వేస్టేజ్ అయితే అలవబుల్గా ఉంటుంది, ఓకేనా? అది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఇంటర్వ్యూస్కి ఎవరైతే వెళ్తారో సో అలాంటి టైంలో వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. సో ఈ టాపిక్స్ని చివరకు చూడండి. సో ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సివిల్ టాపిక్స్ 19. ఫ్రెండ్స్, ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి పోదాం. సో మనం సిమెంట్ కన్నా తీసుకుంటే సిమెంట్ ఎంత వేస్టేజ్ అవ్వచ్చు అంటే సో 2% వరకు వేస్టేజ్ అవ్వచ్చు అనమాట, అలవబుల్ వేస్టేజ్, ఓకేనా? ఇంత పర్సెంట్ ఇది క్వాంటిటీ ఎస్టిమేషన్ చేసేటోళ్ళు కూడా సో ఈ 2% అనేది వేస్టేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో క్వాంటిటీ ఎస్టిమేట్ చేసే టైంలలో క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కాంక్రీట్ కూడా అంతే, 2-3% బిట్వీన్ ఈ మధ్యలో ఉంటుంది అనమాట కాంక్రీట్ యొక్క వేస్టేజ్ అనమాట, ఓకేనా? లైక్ అర్థం ఏ విధంగా మీకు చెప్పాలంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం బ్రిక్ తీసుకుంటున్నాము, 1 మీటర్ క్యూబ్లో 500 బ్రిక్స్ అనేది పడతాయి. సో వేస్టేజ్ ఇక్కడ బ్రిక్కి ఎంత తీసుకున్నాం, 5% తీసుకున్నాం అనమాట. బ్రిక్ గురించి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, 5% తీసుకున్నాం. సో 500 పట్టినప్పుడు వేస్టేజ్ 5% అంటే 500లో 5% 25. సో 525, ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ బ్రిక్స్ 1 మీటర్ క్యూబ్లో. సో 25 బ్రిక్స్ అనేది వేస్టేజ్ అవుతాయి. సో ఆ విధంగా తీసుకుంటారు. సో ఇది ఎగ్జాంపుల్గా చెప్పిన. సేమ్ ఇక్కడ కూడా అంతే, కాంక్రీట్ 2-3%. మనం తీసుకున్న టోటల్ కాంక్రీటు 1 మీటర్ క్యూబ్లో 2-3% తీసుకుంటాం అనమాట. శాండ్ కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసి శాండ్ వచ్చేసి 7-10% ఉంటుంది. సో శాండ్ కూడా అంతే, మనం ఒక మెటీరియల్ శాండ్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి షిఫ్ట్ చేస్తున్నప్పుడు మెటీరియల్ అనేది కింద పడుతూ ఉంటుంది, సో వేస్ట్ అవుతూ ఉంటుంది. సో అట్లా టైంలలో సో ఇది అలవబుల్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. శాండ్ కూడా 7-10% ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టీల్ 3%-5% బిట్వీన్ మధ్యలో ఉంటుంది. కానీ మనకు స్టీల్లో చాలా వేస్టేజ్ అనేది ఉంటుంది అనమాట. స్క్రాబ్ అంటారు దాన్ని. ఇట్లా స్క్రాబ్ అనేది అది 3-5% ఉంటుంది అనమాట, ఓకేనా? నెక్స్ట్ టైల్స్ కూడా అంతే, 10% ఉంటుంది. టైల్స్కు 10% ఉంది వేస్టేజ్ అనమాట. అగ్రిగేట్స్కి 3-5%. అగ్రిగేట్స్ కూడా అంతే, 3% నుంచి 5%కు అగ్రిగేట్స్ ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇంటర్వ్యూస్ టైంలలో మనం క్యూఎస్ క్వాంటిటీ ఎస్టిమేషన్ చేసేటప్పుడు సో ఈ టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్రిక్స్ కూడా అంతే, 5%. ఆల్రెడీ చెప్పినా కదా, 500 బ్రిక్స్కు 1 మీటర్ క్యూబ్లో 1 మీటర్ క్యూబ్ వాల్ కట్టడానికి 500 బ్రిక్స్ పడుతుంది అనమాట. సో వేస్టేజ్ కలిపితే 525. స్ట్రక్చరల్ స్టీల్ 5%-10% తీసుకుంటాం అనమాట, స్ట్రక్చరల్ స్టీల్. సో గ్రానైట్ కూడా అంతే, 5%-8% తీసుకుంటాం, ఓకేనా? ఇవన్నీ 11 సిమెంట్, కాంక్రీట్, శాండ్, స్టీలు, టైల్స్. సో ఇవన్నీ దాళ్ళకు వేస్టేజ్ అనమాట. అలవబుల్ వేస్టేజ్, ఎంత వేస్టేజ్ అవ్వచ్చు అలవబుల్ అని. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియోని చివరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మన దగ్గర బేసిక్ ఫర్ సైట్ ఇంజనీర్స్ అనే కోర్స్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. సో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు డెఫినెట్గా యూజ్ఫుల్ అవుతుంది, ఓకేనా? మీకు ఎవరైనా సైట్లో వర్క్ చేస్తున్నా కానీ, సైట్ ఇంజనీర్లు కానీ లేదా సూపర్వైజర్గా వర్క్ చేస్తున్న వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది ఈ కోర్స్ అనేది. సో ఈ కోర్స్లో జాయిన్ అవుతే మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది, ఓకేనా? ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో ఇలాంటి కంటెంట్ మేము రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాము. సో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్.